ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 11లోకి మనల్ని నడిపించిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. మన థీమ్ వచ్చేసి విధేయత గల హృదయం ఆశీర్వాదానికి ద్వారం. వాక్యం 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. డే 11లో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాం. దేవుడు మన బలులను కాదు, మన విధేయతను కోరుకుంటాడు. మనం ఉపవాసం చేస్తాం, ప్రార్థనలు చేస్తాం, ఆరాధనలు చేస్తాం, ఆదివారము చర్చికి వెళ్తాం. కానీ దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు నా మాటకు విధేయుడివా? విధేయత అంటే ఏమిటి? విధేయత అంటే దేవుడు చెప్పిన దారిలో నడవటం, మన ఇష్టం కాకపోయినా ఆయన చిత్తాన్ని అంగీకరించటం, ఆలస్యం కాకుండా స్పందించటం. విధేయత అనేది మాటల్లో కాదు, నిర్ణయాల్లో కనిపిస్తుంది. ఎందుకు విధేయత అవసరం? అవిధేయత వల్ల ఆశీర్వాదాలు ఆలస్యం అవుతాయి, మన హృదయం కఠినమవుతుంది, దేవుని స్వరం వినిపించదు. కానీ విధేయత వల్ల మన శాంతి వస్తుంది, స్పష్టత అనేది వస్తుంది, దేవుని అనుగ్రహం మన పైన నిలుస్తుంది. చిన్న విషయాల్లో కూడా నువ్వు విధేయత కలిగి ఉండాలి. చాలాసార్లు మనం పెద్ద అద్భుతాలు కోరుకుంటాం, కానీ దేవుడు చిన్న విషయాల్లోనే పరీక్షిస్తాడు. క్షమించమంటే క్షమిస్తున్నామా? వదలమంటే వదులుతున్నామా? ఆగమంటే ఆగుతున్నామా? దేవుని మాటకు అసలు లోబడుతున్నామా? ఈరోజు మన ఆత్మ పరిశీలన చేసుకుంటే, నేను ఎక్కడ దేవుని మాట వినకుండా ఉన్నాను? నా స్వార్థం వల్ల ఆలస్యం చేస్తున్నానా? దేవుడు చెప్పిన విషయం నేను దాటి వేస్తున్నానా? లేకుంటే దేవుడు నా మాటకే లోబడాలి, ఆన్సర్ చేయాలి, దేవుడు నా మాటనే తీసుకోవాలి అని ఆలోచన కలిగి ఉన్నామా? ఈరోజు నిర్ణయం తీసుకోండి, ప్రభువా నీ చిత్తమే నా చిత్తం అని. బలులు అర్పించుట కంటే దేవుని మాటకి లోబడి విధేయత చూపించటమే ఆయనకి ఇష్టమైన మాట. వాక్యాన్ని చూసుకున్నట్లయితే ఈ లిరిక్ విందాం. బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, లోబడుటలోనే ఉన్నది ఆశీర్వాదం. బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, లోబడుటలోనే ఉన్నది ఆశీర్వాదం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రములు, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, అద్భుతకరుడా నీకు స్తోత్రం. నిజము నాయన ప్రవ్వా, నువ్వు దహన బలుని కానీ ప్రవ్వా పొట్టేళ్ల బలుని కానీ ఏది నువ్వు కోరుకుని వాడవు కాదు నాయన. నీ మాట వింటే శ్రేష్టము ప్రవ్వా. బలుల్లో నువ్వు సంతోషించు వాడవు కాదు నాయన ప్రవ్వా. దేవా తండ్రి, మా విరిగి నలిగిన హృదయమే అది నీకు ఇష్టమైన బలి ప్రవ్వా. దేవా తండ్రి, నీ మాట వినాలని కోరుకుంటున్నాం. నీ ప్రజలు నీ మాట వినాలి. ఎవరు? నా ప్రజలు గొర్రెలు నా స్వరం వింటాయి అన్నట్టు ప్రవ్వా, నీ ప్రజలు నీ మాట వినాలి అని ఆశపడిన దేవుడు ప్రభ, నీ మాట విని నీ మాటకు లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మా అందరికీ తండ్రి ప్రవ్వా ఆ వినే హృదయం, వినే బుద్ధిని మాలో పుట్టించండి ప్రవ్వా. అవిధేయత హృదయం మాలో నుంచి తీసివేయండి ప్రవ్వా. నీకు బాధపరిచే హృదయాలు మాలో లేకుండా తీసివేసి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి నీకు ఇష్టమైన రూపంలో ప్రవ్వా మమ్మల్ని మలచమని, అన్ని విషయంలో ప్రవ్వా విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టే హృదయం కూడా మాకు దయచేయమని దేవా, నీ హృదయాన్ని సంతోషపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని అయా. నీ చిత్తం ఎల్లప్పుడూ మా యందు జరిగించులాగన నీ చిత్తమే మా ఎడల జరుగునుగాక అన్న మాట మేము పలికే కృప దయచేయమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.